ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో శత జయంతి సభలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా సహా పలు దేశాల్లో శత జయంతి వేడుకలకు మండలి అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అవనిగడ్డలో నిర్వహించే కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, దేశ విదేశాల నుంచి విభిన్న రంగాల ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవాళ సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. రాజమహేంద్రవరం, హైదరాబాద్లోనూ శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నారు. దివిసీమ పునర్నిర్మాత, ఆర్తజన బంధువు, దివిసీమ గాంధీగా పేరొందిన స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా పల్లెవాడలో జన్మించారు. కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆయన 15 ఏళ్ల వయసులోనే జాతీయ విద్యార్థి సంఘంలో క్రియాశీలక సభ్యునిగా, అవనిగడ్డ శాఖకు అధ్యక్షుడిగా పనిచేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మండలి వెంకట కృష్ణారావు కుమారుడే అవనిగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. దివిసీమలో సముద్రపు ఒడ్డున ఉన్న దాదాపు 15,000 ఎకరాల భూమిని వెంకట కృష్ణారావు సాగులోకి తెచ్చారు. ఆయన కృషి ఫలితంగానే సుమారు 50,000 ఎకరాల బంజరు భూమిని నిరుపేదలకు ప్రభుత్వం పంచిపెట్టింది. 1957 నుంచి 62 వరకు మచిలీపట్నం ఎంపీగా ఉన్న సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. 1969లో మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అవనిగడ్డలో గాంధీ క్షేత్రం స్థాపించారు. 1972లో అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన మండలి వెంకట కృష్ణారావు నరసింహారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ, మత్స్య పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1973లో రాష్ట్రపతి పాలన ముగిశాక జలగం వెంగళరావు మంత్రివర్గంలో విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ఎనలేని సేవలు అందించారు. 1977 నవంబర్లో కోస్తాంధ్ర ప్రాంతంలో పెను తుపాను, ఉప్పెన సంభవించిన సమయంలో వెంకట కృష్ణారావు చిరస్మరణీయ సేవలు అందించారు. దివిసీమలో 360 చదరపు మైళ్ల మేర ప్రాంతం నీట మునిగి గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఆ విపత్కర సమయంలో గాంధీ క్షేత్రానికి అనుబంధంగా సేవాశ్రమాన్ని స్థాపించి ఉప్పెన వల్ల నిరాశ్రయులైన పిల్లలకు ఆశ్రయం కల్పించి విద్య నేర్పించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా తన ఆస్తిపాస్తుల వివరాల్ని స్వచ్ఛందంగా ప్రకటించి రాజకీయ నాయకులందరికీ మండలి వెంకట కృష్ణారావు ఆదర్శంగా నిలిచారు. తనకున్న 7.5 ఎకరాల పొలంలో 5 ఎకరాల పంట భూమిని 10 నిరుపేద కుటుంబాలకు పంచిపెట్టారు. తెలుగు భాష అభివృద్ది, పరిరక్షణకు మండలి కృష్ణారావు చేసిన పనులు వెలకట్టలేనివి. 1975 ఏప్రిల్ 12న ఉగాది నాడు మొదలై వారం పాటు అమ్మ భాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకానికి ఆద్యం పోసింది మండలి వెంకట కృష్ణారావే. చెయ్యెత్తి జైకొట్టిన తెలుగోడి హర్షధ్వానాలతో ఆ సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. అంతర్జాతీయ తెలుగు సంస్థకు అధ్యక్షుడిగా విలువైన సేవలు అందించిన ఆయన 1997 సెప్టెంబర్ 27న హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.